ఎంజీరావు గారు, బీహార్లో జరుగుతున్న ఈ ఓటర్ జాబితా సమగ్ర సవరణ మీద సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఒక తీర్పు కూడా ఇచ్చింది. అందుకు ఎంచుకున్న సమయం సరైంది కాదు, ఆధార్ రేషన్ కార్డుల్ని కూడా గుర్తింపు పత్రాలుగా పరిగణించండి అంటూ తీర్పు చెప్పిన పరిస్థితి. ఒక రకంగా ఈ తీర్పు ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్లా మనం భావించాలా? క్లాస్ తీసుకుందా సుప్రీంకోర్టు? ఎస్ అండి. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్కి ఒక అతిపెద్ద క్లాస్ తీసుకుంది. దీని అంతరార్థం ఏదో చిన్న విషయం కాదండి. ఎందుకంటే వచ్చే బీహార్ ఎలక్షన్లో, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో, తమిళనాడు ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ అదేవిధంగా మహారాష్ట్రలో తర్వాత జరగబోయే ఎలక్షన్స్ అనేవి భారతదేశం అంటే 2029 ఎలక్షన్లకి సెమీఫైనల్ లాంటివి. ఈ ఎలక్షన్ చాలా తీవ్రం. అది కూడా ముఖ్యంగా బీహార్ ఎలక్షన్స్. బీహార్ ఎందుకంటే అక్కడ ఎన్డీఏ అదేవిధంగా ఇండియా గ్రూపు, ఏది కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా గ్రూప్కి, బీజేపీ ఆధ్వర్యంలోని ఈ ఎన్డీఏ గ్రూప్కి చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ అనమాట. ఈ ఎలక్షన్స్ నవంబర్లో జరగబోతున్నాయి. కొన్ని నెలల ముందు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎస్ఐఆర్ ఇది ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టింది అనమాట. ఓటర్ లిస్టుల సవరణ, ఎలక్టరల్ లిస్ట్ రోల్ సవరణ అనమాట. ఈ ఓటరు జాబితా సవరణ ఇప్పుడే ఎందుకు పెట్టాలి అనే దాని మీద ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కేసులు అక్కడ వేయడం జరిగింది. అక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నిన్న దాని మీద ఇంటర్వ్యూన్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టు భయంకరమైన కామెంట్లు చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకే, 324 అధికరణ నుంచి 329 అధికరణ వరకే భారతదేశంలో ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్కి సంబంధించింది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపం కిందకు వస్తుంది అనమాట. అంటే చాలా పెద్ద విషయం అనమాట. దీని మీద యాక్చువల్గా చెప్పాలంటే ఆర్టికల్ 327, 328, 329 ప్రకారం సుప్రీంకోర్టు ఏ కోర్టు కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వడానికి ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటేనే రాజ్యాంగబద్ధ సంస్థ, అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు 3 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు ఇండియాలో. ప్రతి రాష్ట్రానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటారు ఆర్టికల్ 324 ప్రకారం. ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధాన రాజ్యాంగ విధి ఏంటంటే భారతదేశంలో ఈ పార్లమెంట్, లోక్సభ ఎలక్షన్ని, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని, అదేవిధంగా రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని నిర్వహించడం. ఏ విధంగా? పారదర్శకంగా, ఫ్రీ అండ్ ఫెయిర్లీ, అంటే స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పారదర్శకంగా దాన్ని ఎలక్షన్ నిర్వహించే బాధ్యతే ఎలక్షన్ కమిషన్ ఇండియాది ఆర్టికల్ 324 ప్రకారం. కానీ ఇక్కడ మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇది చేస్తుందా అంటే అది దాని మీద నిన్న జరిగింది. నిన్న సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది, మా పరిధి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునే అధికారాల కోసం మాట్లాడడం లేదు, కానీ ఈ అధికారం ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఉందా, స్టేట్ చట్టాలకు అనుకూలంగా ఉందా అనేదే మేము చూస్తున్నాం, మేము రివ్యూ చేయడంలో నెంబర్ 1 చెప్పింది. రెండోది ఏంటంటే ఇక్కడ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆ టైము ఏ టైంలో ఇది చేస్తున్నారు, ఒక డేట్ ఒకటి ఉంటుంది అనమాట. ఎలక్టోరల్ రోల్ని అంటే ఓటర్ జాబితా సవరణకి ఒక డేట్ ఉంటుందండి, కట్ ఆఫ్ డేట్. ఆ డేట్ ప్రకారం చేస్తున్నారు. ఎలక్షన్ దగ్గర ఉండగా నెలలో చేయకూడదనమాట. చేస్తే జనవరి 1కే చేయాలి, అది కట్ ఆఫ్ డేట్ అంటారన్నమాట. ఈ డేట్ ప్రకారం చేయడం లేదు, ఇది జూలై 1ని చేస్తున్నారు. కారణం ఏంటి అనేది ఒకటి పరిశీలిస్తాం. తర్వాత ఈ ఎలక్టోరల్ ఓటర్ జాబితా సవరణ, ద మేనర్ ఇన్ విచ్ ద ఎలక్టోరల్ రోల్ ఈజ్ బీయింగ్ డన్ అనేది మేము చూస్తున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధమా, చట్టబద్ధమనేది మేము చూస్తున్నామనే చెప్పింది 3 విషయాలు. ఇప్పుడు దీని పరిగణలో తీసుకుందాం. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒకటి పెట్టిందండి. అది ఏంటి, ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి, ఈ జూలై 1కి అది జారీ చేసింది. ఇప్పుడు మొదలు పెట్టింది జూన్ 24 ఇచ్చిన ఆర్డర్ ప్రకారం. అది రాజ్యాంగబద్ధమా అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 325లో 326 ప్రకారం ఒకటి ఉందండి. ఆర్టికల్ 326 ప్రకారం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన వయోజనులకి ఓటు హక్కు ఉంటుంది. ఇది బేసిక్ స్ట్రక్చరల్ ప్రాథమిక హక్కు కింద వస్తుంది. తర్వాత సిటిజన్షిప్ ఉంటుంది. దీన్ని ఉందా లేదా అని చూస్తుంది ఉందన్నమాట. అదొకటి మనం చూడాలండి. అది అక్కడ లేదు. ఎందుకంటే డేట్ ప్రకారం జనవరి 1కి అది పెట్టలేదు. 2 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్
అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 11, సెక్షన్ 24 ప్రకారం ఇది లేదు అనేది మనకు అర్థమైపోయింది. ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పింది.